హే గైస్ సో మై నేమ్ ఇస్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో ఒక మంచి కథ చూద్దాం, చాలా ఫన్నీగా ఉంటుంది. పరమానంద శిష్యులు అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. సో బేసిక్గా ఆ పేరెత్తగానే నవ్వు అదే ఆటోమేటిక్గా వాటంతటికి అదే వస్తుంటది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అట్లా ఉంటాయి కాబట్టి. సో స్టోరీలోకి వెళ్ళిపోతే వాళ్ళ పరమానందయ్య గారికి దోతి చినిగిపోయి దాన్ని కుట్టుకోవడానికి ఓ సూది అవసరం పడి ఉంటది. అయితే ఓ 12 మంది శిష్యులు కదా ఆయనకి, ఒక 6గురు పిలిచి నాయనలారా, సో సూది కావాలి నాకు, కొట్టుకెళ్ళి తీసుకురాపండి అంటే 6గురు సీదా పోతారు కొట్టు దగ్గరికి, పోయేసి సూది తీసుకుంటారు. సూది తీసుకున్నాక అందులో మనకి టక్కున ఐడియా వస్తుంది. ఏంటి, సూది మనం ఒక్కలమే అయ్యగారికి ఇస్తే వాళ్ళే గొప్ప అనుకొని ఫీల్ అయిపోతారు. ఈ సూది మనం ఆరుగురికి ఈ సూది మనము మన గురువు గారికి ఇస్తే 6గురు మెచ్చుకోవాలని చెప్పేస్తే అని అందులో ఒకడంటే అవును ఇది నిజమని ఇంకొకటి సత్తు వాళ్ళకి. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే ఆ పక్కన అటు ఇటు చూస్తే ఒక పెద్ద తాటి మొద్దు పడి ఉంటది. తాటి మొద్దు పడి ఉంటే ఏం చేశారంటే బిడ్డలంతా ఆ సూది దాన్ని గుచ్చి సీదా 6గురు కలిసి దాన్ని ఎత్తుకొని కొట్టుంటారు. ఈ అమ్మ, అరే ఎట్లరా అంటే అది ఎంత తాటి మొద్దు ఎంత బరువు అవుతుంటది. ఊర్లో జనాలన్నా చూసి అసలు ఒక్కటే నవ్వుతుంటారు, ఏంది అసలు వీళ్ళు ఏం చేస్తుర్రా స్వామి అని చెప్పేసి. ఆ బరువుకు తట్టుకోలేక ఇంకా సీదా ఇంటికి పోతారు. ఇంటికి పోగానే గురుగారు చూస్తాడు. గురుగారు చూసి ఏమంటే ఏంది నాయనలారా ఏం చేస్తారు ఈ మొద్దేంది అని అంటే ఆ బరువుకి ఒకడొకడు ఆపుకోలేక దన్నమని మొద్దును ఎత్తేస్తారు. ఆ సూదెటో పోతుంది, ఆ మొద్దిరిగిపోతుంది. ఏంది అసలు నేను ఏమన్నా సూది ఇదేంది ఏం కథ అంటే, సో జరిగిన స్టోరీ ఇట్లా చెప్తే అమ్మ, అరే సో ఆ మొద్దేంద్రా మొద్దే ఉన్న సూది ఏడబడ్డది. అందరు ఇక సూదిని ఎదుగుతా ఉంటారు. ఏమైంది నాయలా చెప్పండి అంటే, సో జరిగిన స్టోరీ జరిగినంత ఇట్లా చెప్తే అన్ని పగలబడుకొని ఇక వాళ్ళ గురువు గారు, అమ్మ మీరు వేస్ట్ రా, మిమ్మల్ని కనీసం ఒక సూది అమ్మట కూడా తెలియదు, ఎందుకున్నారు నాకు అర్థం కాదు. ఈ అమ్మ ఎవడో ఒకరు తెచ్చిస్తే కదా ఈ మొద్దేవంది ఆడ వాని ఇంటికి ఆడేసి రాపోదని చెప్పేసి కోపం అయితే. సో ఇది సో ఇక్కడితోని వీళ్ళ కథ అయిపోతుంది. కానీ ఎంత గమ్మత్ అంటే నిజంగా అసలు అమేజింగ్ ఉంటాయి ఈ స్టోరీస్ అన్ని. అరే ఎవడో ఒకటి తీసుకపోయి అంటే వీళ్ళకి ఏ పని చెప్పినా కూడా అది అవ్వదు, పైనంగా మళ్ళీ బోలెడంత కామెడీ పండిస్తారు. నిజంగా పరమానంద శిష్యులకి అమేజింగ్ అసలు. ఈ కథలను ఎవరు రాశారు కానీ వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్. అసలు ఎంత నవ్వు అంటే నేను చదివినప్పుడు అసలు నాకు నవ్వు ఆగదు. సో ఎందుకో ఇలా చిన్న కథ చెప్పాల్సింది. అండ్ వీళ్ళ మీద ఒక 12-13 కథలు ఉన్నాయి. సో మన ఛానల్లో వీలైనంత వరకు అన్ని చెప్పేద్దాం, ఎందుకంటే చాలా కామెడీగా ఉంటాయి. సో మన స్టైల్లో కొంచెం కామెడీ యాడ్ చేసి చెప్పేసి అంతే, ఇంకా చూసేయండి. అండ్ ఈ వీడియో తింటే గ్యాస్ ఎల్సీ మై నెక్స్ట్ వన్. బాయ్. సో